మీతోనే ప్రారంభిస్తా. గోరంట్ల మాధవ్ గారు, సూపర్ 6 వైపుగా మరి ప్రభుత్వం అడుగులేస్తోంది. దానికి తగ్గట్టుగా ఇప్పటికే 2-3 హామీలు అమలు చేశారు. మరోవైపున ఇవాళ కూడా మిగిలిన పథకాలకి కావాల్సినటువంటి కసరత్తు పూర్తి చేయాలి అనేటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. కానీ మీరేమో లేని అనుమానాలు, ఇదంతా సూపర్ లేదు 6 లేదు అంటున్నారు. మీరు ఎందుకు అనుమానం వస్తుంది మీకు? మీరు ఒకసారి గమనించండి. సూపర్ 6 ఆ రోజు చెప్పిన ఆయన సూపర్ 6లు ఏం చెప్పినారు, ఈరోజు రాష్ట్రంలో అమలవుతున్న సూపర్ 6లు ఏ విధంగా ఉన్నాయో నేను పదే పదే ఈ రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తూనే ఉన్నాను. ఈరోజు మరొకసారి కూడా తెలియజేస్తున్నాను. ఈ సూపర్ 6లు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రస్తుతం అమలు చేస్తున్న సూపర్ 6లు ఏ రకంగా ఉన్నాయంటే, మద్యం మాఫియా, ఇసుక దందా, అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులు, రేపులు, మర్డర్లు, ఇలా ఈ రాష్ట్రంలో ఇలాంటి సూపర్ 6లను చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నాడు. దయచేసి ఆయన ఎలక్షన్ల కంటే ముందు ఏమి సూపర్ 6లను హామీ ఇచ్చినారో ఆ సూపర్ 6లను అమలు చేస్తే ఈ రాష్ట్ర ప్రజలంతా సంతోషిస్తారని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. శ్రీనివాస్ గారు, అంటే సూపర్ 6లు అనేటువంటివి వాళ్ళు చెప్పినటువంటి హామీలు అమలు చేయలేరు అనేటువంటిది ఇప్పుడు మీరు అన్నట్టు. అసలు మీరేమో ఇంకొక యాంగిల్ చెప్తున్నారు. ఏమని? ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే కేసులు, ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు, లేకుంటే ఇంకా ఇతరితర వేధింపులకు గురి చేస్తున్నారు తప్ప సూపర్ 6 అనేది అమలు ఈ రూపంలో ఉంది తప్ప అసలు ఒక్కటి కూడా అమలు చేయటం లేదు అని చెప్పదలుచుకున్నారా? ఎస్, ఆ మాటను నేను ఖచ్చితంగా చెప్తున్నాను మీ ద్వారా. అదే కాకుండా మనం ఒకటి గమనిస్తే, చంద్రబాబు నాయుడు గారు 8 నెలలు అయింది అధికారం లేకొచ్చి, దాదాపు 8 నెలలుగా వస్తూ ఉంది. ఈ టయానికి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2019లో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అమ్మఒడి అనకండి, ఆసరా అనకండి, చేయూత అనకండి, రైతు భరోసా అనకండి, రకరకాల ప్రోగ్రాంల ద్వారా 42,000 కోట్లను ఈ టయానికల్లా ఓసారి డేటా తీయండి మీరు కావాలంటే, 42,000 కోట్లను ప్రజలకు నేరుగా ఇచ్చిన ఘనత, ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలకు నేరుగా 42,000 కోట్లను చేర్చిన ఘనత మా ప్రభుత్వాన్ని, మా పార్టీది, మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందనేది మనమంతా గమనించాలి. ఈ 8 నెలల కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 3-4 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చిన సంగతిని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయినాడు. నిరుద్యోగ భృతి, ఉద్యోగం రాని ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతిని 3,000 రూపాయలు నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇస్తాననే మాటను చెప్పడం జరిగింది. 20 లక్షల ఉద్యోగాలను నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల నోటిఫికేషన్ల ద్వారా 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలను ఇస్తా అన్న మాటను చెప్పడం జరిగింది. తర్వాత ఈ తల్లికి వందనం అనే ప్రోగ్రాం ద్వారా 15,000 అనే మాటను మాట్లాడడం జరిగింది. అనేక రకాల దొంగ హామీలను ఇచ్చి ఆ హామీలను నెరవేర్చలేక ఈరోజు మాధవ్ గారు ఇక్కడ 6 నెలలే కదా అయ్యింది, కనీసం ఒక 1 ఇయర్ కూడా కంప్లీట్ కాదు. అప్పుడే దొంగ హామీలను ఇవి అమలు కానివనో, అమలు చేయలేనివనో, అమలు చేయటం లేదనో అంత తొందరగా ఎందుకు అనేటువంటిది. ఇంకా 6 నెలలు 7 నెలలు పదవి అంటే ప్రభుత్వం ఏర్పడి ఇంతలోనే అన్ని అనుమానాలు ఎందుకు అనేది ఒక ప్రశ్న. మీరే ఉంటారు. అనుమానాలు కాదు, ఇది నిజం చేస్తున్నాడు. ప్రజలకున్న ఏదైతే అనుమానం, ఆ అనుమానాన్ని ఈరోజు నిజం చేసి చూపించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకు ఈ మాటను అంటున్నానంటే, ఇదే టైంలో
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఎన్ని రోజులైందో ఇన్ని రోజుల లోపలనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైట్. చేసిన ఇదే ప్రశ్న. ఆయన హామీలు ఏవైతే ఉన్నాయో, చెప్పిన హామీలు ఏమైతే ఉన్నాయో ఆ హామీలను ఖచ్చితంగా నెరవేర్చిన సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. రైట్. రైతు భరోసా ద్వారా రైతులకు అడుగుదా ఇదే ప్రశ్న రైతు అడుగుదా భరోసా ద్వారా